బుద్ధుని యొక్క బోధలు ధమ్మపదం నుంచి. స్పర్శ మాత్రమున నాలుక షడ్రుచులను గ్రహిస్తుంది. సజ్జన సాంగత్యంలో క్షణంలో సత్య పదం గాంచు జ్ఞాని. స్పర్శ మాత్రమున నాలుక షడ్రుచులను గ్రహిస్తుంది. 6 రకాల రుచులన్నిటినీ కూడా గ్రహిస్తారు. అంటే ఎవరైనా సరే మీరు తయారు చేసినట్టే వంటకం యొక్క రుచి తెలియాలి అంటే కొంచెం తీసుకుని అలా నాలుక తగిలించుకుంటారు. అది తగలగానే అది ఎలా ఉందో అన్నది తెలిసిపోతుంది. మీరు తయారు చేసిందంతా తినక్కర్లేదు. దాంత శక్తివంతమైంది నాలుక. రుచుల్ని గ్రహించడంలో నాలుకకి మించింది లేదు. అలాగే సజ్జన సాంగత్యంలో క్షణంలో సత్యపదం గాంచు జ్ఞాని. జ్ఞాని అన్నవాడు సజ్జన సాంగత్యం చేసినప్పుడు అంటే సత్యం చెప్పగలిగిన వారు, సత్యం తెలిసిన జనులతో సాంగత్యం చేసినప్పుడు వారికి క్షణంలో అంటే చాలా తొందరగా సత్యపదం. సత్య అంటే ఆత్మ, ఆత్మ పదం అంటే సత్యలోకం. ఏదైతే మానవుల యొక్క లక్ష్యమో ఆ సత్యలోకం చేరుకోగలుగుతారు.